హలో అండి. గణపతి నవరాత్రిలో 4వ రోజు సందర్భంగా నిన్న నైట్ అయితే భరతనాట్యం అయితే చేశారనమాట. పిల్లలు వేరే ఊరు నుంచి అయితే వచ్చారండి. కొంతమంది పిల్లలు మా ఊర్లో పిల్లలు కూడా ఉన్నారండి. చాలామంది చూడడానికి కూడా వచ్చారన్నమాట. చాలా చక్కగా అయితే చేశారండి పిల్లలు. ఆ పిల్లలు ఓపికగా అయితే మెచ్చుకోవచ్చండి. చాలా బాగా చేశారు. ఈ దీపాలతో అయితే నాట్యం కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళు అంత చక్కగా చేశారనమాట. ఈ పిల్లలే కాకుండా బుడ్డి బుడ్డి పిల్లలు 2 పిల్లలు అయితే చాలా బాగా చేశారండి. చాలా చక్కగా అయితే చేశారనమాట. ఒకసారి మీరే చూడండి ఎంత చక్కగా చేశారో మీకే తెలుస్తుంది అనమాట. అలాగే నిన్న నైట్ స్వామివారికి కూడా చాలా రకాల ప్రసాదాలు అయితే వచ్చాయన్నమాట. అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు ప్రసాదాలు అయితే చేసి తీసుకొచ్చారండి. చాలా బాగా బాగున్నాయి అనమాట. ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ ప్రసాదాల్లో నాకు నచ్చిన ప్రసాదం అయితే హారిది అనమాట. మీకు ఏది ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ పిల్లలు ఎలా చేశారో కామెంట్ అయితే చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గణపతి నవరాత్రుల్లో మీ వీధిలో వినాయకుడికి ఎలాంటి ప్రసాదాలు, అలాగే మీ వీధిలో వినాయకుడి దగ్గర ఎలాంటి ప్రోగ్రాలు జరిగాయో కామెంట్ అయితే చేయండి. మొన్న అయితే పూజ జరిగింది, నిన్నైతే భరతనాట్యం అనమాట. ఇవాళ సండే కదండి, ఇవాళ ఆటల పోటీలు అయితే కూడా పెట్టారనమాట. గేమ్స్ అవిని చూడాలి, నైట్కి చూడాలన్నమాట అవి ఎలాగా అనేది. చాలా ప్రోగ్రాలు అయితే ఉన్నాయండి. రేపైతే నిమజ్జనం అనమాట. మాకు ఇక్కడ 5 రోజులకే చేస్తారండి, ఎందుకంటే ఇక్కడ మాకు చేనేత అనమాట. ఈ 5 రోజులు కూడా నేత నెయ్యరనమాట. అందు గురించి 5 రోజులు అయితే నిలుపుకుంటారనమాట. ఒక్కొక్క దిక్కునైతే 9 రోజులు అండి. అందులోనూ ఈ 5వ రోజు నిమజ్జనం చేయకపోతే 9వ రోజు చంద్రగ్రహణం కూడా వచ్చిందని అయితే చాలామంది అంటున్నారు అన్నమాట. ఇవాళ చాలా మంది కూడా నిమజ్జనం అయితే చేసేసారు. మా వీధిలో వినాయకుడు వచ్చేసి రేపు నిమజ్జనం అన్నమాట.